హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ జశ్వి మహి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా మనం సాల్ట్ ఒక 350 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత ఆవాల పౌడర్ 150 గ్రామ్స్, మెంతుల పౌడర్ 25 గ్రామ్స్, కారం 300 గ్రామ్స్, ఈ మూడు బాగా మిక్స్ చేయాలి. పెద్ద బౌల్ తీసుకోవాలి, కొంచెం తడి కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక వేరే గిన్నెలో మ్యాంగో పీసెస్ తీసుకోవాలి. ఇవి ఒక 2 kgs మ్యాంగో పీసెస్. ఈ మ్యాంగో ముక్కలన్నీ ఇలాగా ఈ సైజు ఉండాలి. ఇప్పుడు ఈ మ్యాంగో ముక్కలకు కూడా కొంచెం తడి కూడా ఉండకూడదు, నీట్గా ఒక క్లాత్తో తుడవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటికీ 1 లీటర్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇక్కడ నేనైతే 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేశాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు టర్మరిక్ పౌడర్ పసుపు యాడ్ చేయాలి. ఇందాక కారం అవి కలిపాం కదండి, ఇప్పుడు అందుట్లో ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి యాడ్ చేయాలి. ఇలా కొంచెం పొట్టు తీసేయాలి వెల్లుల్లికి. అలాగే అలా కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి కొంచెం. ఇలా ఈ విధంగా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. గంట యూస్ చేయండి. పక్కాగా ఈ కొలతలన్నీ యూస్ చేస్తే ఫస్ట్ టైం ట్రై చేసినా సరే బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలకి మనం ఇందాక మిక్స్ చేసిన కారం పౌడర్స్ అన్నీ బాగా పట్టించాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ముక్కలన్నిటికి కారం బాగా పడుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసే ఆవకాయ పచ్చడి 1 year పాటు నిల్వ ఉంటుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, బాగా కుదురుతుంది. ఇప్పుడు మనం చేసే పచ్చడి 1 year పాటు ఉంటుంది. ఆ ముక్కలకు తగ్గట్టుగా ఆయిల్, సాల్ట్ చక్కగా పట్టి ఉంటే అసలు పచ్చడి అసలు పాడవదు. ఎన్ని రోజులైనా చక్కగా నిల్వ ఉంటుంది. ఇలా పూర్తిగా బాగా కలిపిన తర్వాత ఒక జాడీలో తీసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన పచ్చడంతా వేసేసాక క్లోజ్ చేసేసి మూత పెట్టేసి 3 రోజుల పాటు కదపకూడదు. 3వ రోజు తీయాలి. తీసి ఈ విధంగా కలపాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాగా వచ్చిందో పచ్చడి. చాలా బాగుంది కదా. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.